కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. భక్తులం, పరమాత్ముని దాసులం, పరమాత్ముని సేవకులం. ఆయన నిత్యం అనురక్తితో ఆనందంతో ప్రశాంత చిత్తంతో ప్రియమార ఇస్తే తప్పస్తాను అంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. నమో కృష్ణ, నమో కృష్ణ. గురువుగారు అర్జునుడు గురించి మీరు చెప్పారు. మహాభారతం అంతా వింటున్నాం. అనేక గ్రామాల్లో, ప్రతి భారతదేశంలోని హైందవ సనాతన ధర్మం కలిగినటువంటి ప్రతి గ్రామాల్లో మహాభారతం చెప్పని గ్రామం అంటే ఏది ఉండదు. జరిపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు చూసి ఆనందిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ భగవద్గీత అది చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే పండితులు పామరులందరూ అనేక విధాలుగా చెప్తున్నారు. కూడా గీతను బోధించినటువంటి మహాత్ములు మా సమయంలో, మా కాలంలో. కనుక అర్జునుడు అయినట్టు అంటే గీతలో ఏముంది అని అజ్ఞానంతో మాట్లాడే వాళ్లకు మనం జవాబు చెప్పకూడదు. ఎందుకంటే తిరిగి సువన తైలంబు తీయవచ్చు, తవళి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదయ అంటాడు భర్తృహరి. భర్తృహరి సుభాషితాల్లో మూర్ఖులు జోలికి పోవద్దని అంటారు. అందుకని మనం మూర్ఖులు జోలికి పోకూడదు. మనం ఎవరైతే భక్తి పరులో వాళ్ళ కోసం చెప్పుకోవాలి. ఎవరైతే యోగాన్ని ఆనందిస్తారో, యోగం అంటే పరమాత్ముడు, యోగ పురుషుడు, ఆ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు పనికిరాని వాళ్ళ నోట్ల నుంచి వింటూ ఉంటే మనకు బాధ కలిగిస్తుంది, హృదయం క్షోభిస్తుంది. ఎందుకంటే మనం భగవద్గీత చెప్పుకునే సామర్థ్యం లేకపోయినా భగవద్గీత గురించి మనం విని ఆనందిస్తున్నాం. గీతా పాండిత్యం అనంతం. అనంత పండితులు కానీ దీన్ని వర్ణించలేరు, వివరించలేరు. అలాంటిది తెలిసి తెలియకుండా అజ్ఞానంతో పరమ మూర్ఖులంతా వచ్చేసేసి ఏదో గీత గురించి చెప్తారు. నేను సనాతనం అంటారు, నేను సనాతన ధర్మము అంటారు. ఎంతవరకు న్యాయం? ఆ మాట పలికే ముందు మనకు అర్హత ఉందా లేదా చూసుకోవాలి. వివేకానంద స్వామి ఒకే మాట అంటాడు, సత్శీలతే ముఖ్యము. భారతీయుడంటే సత్శీలుడు, స్త్రీ అయినా పురుషుడైనా. సత్శీలం అంటే ఏమి? సర్వగుణాలు కలిగినవాడు, మంచి గుణాలు కలిగినవాడు. గురువుగారు ఇప్పుడు చెప్పండి అన్నారు. మళ్ళా ఓహో ఎక్కడికో మనం ఎటు వెళ్ళిపోతుంటుంది అప్పుడప్పుడు మనసు. కానీ లాక్కొని పట్టుకొచ్చి మళ్ళా ప్రస్తుతంలో వెయ్యాలి. ప్రస్తుతం ఆనందించడమే మనకు మానసిక ఆరోగ్యం అని సర్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, యోగ శాస్త్రం వాళ్ళు చెప్తుంది. చిత్తవృత్తి నిరోధ. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే మళ్ళా నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అయ్యా పరమాత్మ, నీవేమో
ఈ యొక్క యుద్ధ రంగాలను తీసుకొని వచ్చావు, యుద్ధ రంగంలో నిలబెట్టేసావు, సులభంగా నిలబెట్టేసావు నన్ను. ఏదో నిలబడుకున్నావు మన ఇద్దరం. అక్కడ చూడండి ఎంత 18 అక్షోహిణుల సైన్యం, 18 అక్షోహిణుల సైన్యం. ఆ రోజుల్లో అక్షోహిణులు అనేవారు 20 లక్షలు వేలు అనుకుంటా. 18 అక్షోహిణుల సైన్యము, 18 రోజులు యుద్ధం జరగబోతుంది. కనుక నీవేమో సులభంగా నన్ను నిలబెట్టేశావు. ఏదో ఏ విందుకో వినోదానికో పోయినా నిలబెట్టేశావు ఇక్కడ తీసుకొచ్చి నన్ను. కానీ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి వేరుగా ఉంది. నకాంక్షి, నాకు ఇప్పుడు కోరిక లేదు. విజయం కృష్ణ, ఈ యొక్క రాజ్యంని, ఈ యొక్క దుర్యోధనాదులను మీద విజయం సాధించాలని నాకు అనిపించడం లేదు. ఎందుకు? బంధుచరులను చంపి నేనేమి రాజ్యం వెళ్ళిపోతాను? మనుషులంతా రాజ్యం నశించిపోయిన తర్వాత ఇంకా రాజ్యంలో ఎవరు ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన అర్జునులో బయలుదేరింది. తర్వాత ఎవరిని చంపాలనుకుంటున్నాడు? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ. ఇట్లాంటి బంధుజనులు చంపి నాకు అవసరం నా అంటే వద్దు అని. నాకు కాంక్ష అంటే కోరిక. నాకు ఈ యొక్క యుద్ధం చేయాలనే కోరిక లేదు, ఈ విజయం పొందాలనే కోరిక లేదు. ఇటువంటి ఇంతమంది బంధుజనులను చంపి ఈ రాజ్యాన్ని అనుభవించాలని కూడా నాకు లేదు. ఎందుకు? ఇంతమందిని చంపి రక్తపాతం సృష్టించి ఎందుకు నేను ఈ యొక్క రాజసుఖాలు కోరుకోవాలా? వద్దు, అవసరం లేదు. నాకు భయం వేస్తుంది, చేతులు కాళ్ళు వణుకుతుంది. భీష్మ పితామహుని చంపాల్సి వస్తుందా? గురువుని చంపాల్సి వస్తుందా? దాయాదులైన వాళ్ళు కూడా అన్న తమ్ముళ్ళు వరుసే కదా, వాళ్ళని చంపాలనా? బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చంపాలనా? నాకు భయం వేస్తా ఉంది. వీళ్ళని చంపలేరు. నీవేమరంటే సులభంగా ఏదో ఒక వివాహ కార్యానికో విందు కార్యానికి వచ్చినట్లు వచ్చేసావు, రథం తీసుకొని నన్ను ఎక్కించుకొని. మరి ఎట్లా చంపేది? నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద, కిమ్నో రాజ్యేన గోవింద. ఇలాంటి రాజ్యాన్ని నేను ఎందుకు అనుభవించాలి? ఇలాంటి రాజ్యాన్ని నేను అనుభవించాలి లేదు. కిం భోగ జీవితేనవ, వీళ్ళందరినీ చంపి ఇటువంటి భోగాలు నేను అనుభవించాలి? ఇంతమందిని చంపిన తర్వాత నాకు ఏం భోగభాగ్యాలు ఉన్నాయని అనుకోవాలి? బంధువులు చనిపోతారు, బిడ్డలు చనిపోతారు, ఎవరు చనిపోతారు, అతి అమాయకులైన ప్రజలు చనిపోతారు. ఈ చనిపోవడం అంతా కూడా మంచిదేనా? ఇది హింస అని నాకు అనిపిస్తుంది అన్నట్లు చెప్తున్నాడు అర్జునుడు. ఒక గ్రామంలో ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. ఆ జమీందారికి ఒకడు కుమారుడు. ఆ కుమారుడు బాగా పట్టణంలో వెళ్ళి బాగా చదువుకొని వచ్చిన తర్వాత అతను ఒక ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ చదివి వచ్చి, తండ్రి నేను పాస్ అయిపోయాను, ఇప్పుడు నేను ఉద్యోగం కోసం అనేక మంది కంపెనీలు నన్ను అడుగుతున్నారు, నేను ఉద్యోగం చెయ్యాలి అని అన్నాడు. ఒరే నాయన, ఎందుకు? మనకు జమీందారీలో ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంత పంట పండుతున్నారు, ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇంతమంది కూలి వాళ్ళు ఉన్నారు, మనకు ఇవన్నీ పెట్టుకొని సంతోషపడుకోకుండా ఎక్కడో పోయి ఎవరికైనా ఉద్యోగం చేయాలంటావే అని అంటారు. అన్నప్పుడు అదిగా తండ్రి, నాకు ఉద్యోగం అనేది, మనకు ఒక సామెత ఉంది, ఉద్యోగం పురుష లక్షణం. కనుక ఉద్యోగం అనేది మగవాడు చెయ్యాలి. ఇప్పుడు ఆ సామెత పాతదైపోయింది. ఎందుకంటే స్త్రీలు కూడా ఉద్యోగానికి అర్హులే. ఎందుకు అర్హులు కారు? వారిలో జ్ఞానం ఉంది, వారిలో స్వతంత్ర అభిప్రాయాలు ఉన్నాయి, స్వేచ్ఛ అనుభవించాలి, వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవించాలి. అయితే ఎంతవరకు అంటే ధర్మబద్ధంగా. స్త్రీ అయినా పురుషుడైనా ధర్మాన్ని అనుసరించి జీవించు, ధర్మానికి వ్యతిరేకంగా జీవించవద్దు అని ఈయన తండ్రికి చెప్పాడు. నేను ఉద్యోగం చేయడం మంచిది, సరే నీ ఇష్టం, నువ్వు అనుకున్నావు కదా, నీ యొక్క స్వేచ్ఛను, నీ యొక్క స్వాతంత్రాన్ని నేను భంగం కలిగించు పో అన్నాడు. గోవింద.